తెలుగు కామెడీ షోలలో బాగా పాపులర్ పొందింది జబర్దస్త్. ఈ కామెడీ షోలో ఉండే యాంకర్స్ అనసూయ, రష్మి ఎంతో పాపులర్ అయ్యారు. టీమ్ లీడర్స్ ఎన్నో సినిమాలలో ఛాన్సులు కొట్టేశారు. టీమ్ లీడర్స్ లే కాకుండా టీమ్ మెంబర్స్ కూడా బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ టీంలో ఆటో రామ్ ప్రసాద్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే రామ్ ప్రసాద్ వేసే ఆటో పంచ్లకు రామ్ ప్రసాద్ పేరు కాస్త ఆటో రామ్ ప్రసాద్ గా మారింది. రామ్ ప్రసాద్ ఇండస్ట్రీకి రాకముందు మెడికల్ రిప్రజెంటేషన్ గా డాక్టర్ దగ్గర పనిచేసేవాడు. రామ్ ప్రసాద్ బెస్ట్ ఫ్రెండ్ ప్రసన్న. అతను రామ్ ప్రసాద్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రసన్న చిన్న చిన్న సినిమాలకు కంటెంట్ రైటర్ గా ఉంటూ జబర్దస్త్ కూడా కంటెంట్ రాసేవాడు. రామ్ ప్రసాద్ ని బర్త్డే గిఫ్ట్ గా జబర్దస్త్ లో ధనాధన్ ధన్రాజ్ స్కిట్ లో ఒక క్యారెక్టర్ గిఫ్ట్ ఇచ్చాడు. రామ్ ప్రసాద్ ఆ స్కిట్ తో సక్సెస్ కొట్టడంతో అప్పటి నుంచి రామ్ ప్రసాద్ వెనుకకు తిరిగి చూసుకోలేదు. అవసరం కూడా రాలేదు. రామ్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి వెటకారంగా మాట్లాడేవాడు. ఆ వెటకారం కాస్త రామ్ ప్రసాద్ జీవితాన్నే మార్చేసింది. జబర్దస్త్ లో తను చేసే స్కిట్ కి తనే కంటెంట్ రాసేవాడు. రామ్ ప్రసాద్ సినిమాలలో కూడా నటించాడు. తన మొదటి సినిమా జోష్. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వలేదు. రామ్ ప్రసాద్ ప్రస్తుతం 1 lakh నుంచి 1.8 lakh వరకు సంపాదిస్తున్నాడు. రామ్ ప్రసాద్ నటించిన సినిమాలు లవ్లీ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, సినిమా చూపిస్తూ మామ, జత కలిసే వంటి సినిమాలలో నటించాడు. రామ్ ప్రసాద్ కి నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.